1,00,000 కోట్లు, దాదాపు 1,00,000 కోట్లు. 6 నెలల్లో చంద్రబాబు చేసిన అప్పు దాదాపు 1,00,000 కోట్లు. రాసుకోండి, రాసి పెట్టుకోండి. లెక్క పక్కాగా ఉండాలి. మన బాబుగారు ఆర్బీఐ దగ్గర చేసిన అప్పు, కార్పొరేషన్ల నుంచి తెచ్చిన అప్పు, వివిధ బ్యాంకుల నుంచి చేయనున్న అప్పు అంతా కలిపితే దాదాపుగా 1,00,000 కోట్లుగా తేలుతుంది. 6 నెలల్లోనే అంత ప్రగతి ఎలా సాధించారు సార్ అంటారా? వెరీ సింపుల్. ప్రతి మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేశారు. ఈ విషయాన్ని ఎల్లో మీడియా రాయదు. అసలు చేసిన అప్పంతా ఎటుపోతోంది? మీలో ఏ ఒక్కరికైనా తల్లికి వందనం వచ్చిందా? మీలో ఏ రైతుకైనా పెట్టుబడి సాయం అందిందా? మీలో ఏ విద్యార్థికైనా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? మీలో ఏ యువకుడికైనా నిరుద్యోగ భృతి అందిందా? మీలో ఏ మహిళకైనా 1,500 ఇచ్చారా? మీలో ఏ ఒక్క మహిళకైనా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారా? అన్నింటికీ ఒక్కటే సమాధానం, లేదు లేదు లేదు. మరి చేసిన అప్పంతా ఎటుపోతోంది? 6 నెలల్లో ఆర్బీఐ దగ్గర దాదాపు 70,000 కోట్లు తెచ్చారు. ఇది ముష్ట సంపద సృష్ట అని ప్రశ్నించకండి. ఖచ్చితంగా అది సంపద సృష్టే. కార్పొరేషన్ల ద్వారా 8,000 కోట్లు అప్పు చేశారు. ఇది ముష్ట సంపద సృష్ట అని ప్రశ్నించకండి. ఖచ్చితంగా అది సంపద సృష్టే. హడ్కో మార్క్ఫెడ్ నుంచి మరో 17,000 కోట్లు అప్పు తీసుకురాబోతున్నారు. ఇది ముష్ట సంపద సృష్ట అని ప్రశ్నించకండి. ఖచ్చితంగా సంపద సృష్టే. జగన్ చేసిన అప్పు మాత్రమే ముష్టి. కానీ జగన్ చేసిన అప్పులను మించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చంద్రబాబు మార్చేసినా అది మాత్రం సంపద సృష్టే. అసలు చంద్రబాబు ఏ సంక్షేమాన్ని అమలు చేయకుండా, ఏ అభివృద్ధి పనులు చేయకుండా, సూపర్ 6 పథకాలకు పైసా విధించకుండా, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు పావలా ఖర్చు పెట్టకుండా చేసిన అప్పంతా ఏం చేస్తున్నారు? ఒక్కటి మాత్రం నిజం. దాదాపు 1,00,000 కోట్ల అప్పుల్లో 30,000 కోట్లు అమరావతిలోనే పోస్తున్నారు. అమరావతి కోసం మరిన్ని అప్పులు చేస్తామంటున్నారు. కేంద్రం ఇచ్చేదంటూ ఏమీ లేదు, అప్పులకు గ్యారంటీ తప్ప. ఆ అప్పులేవో మేమే చేసుకుంటామంటూ ఎడా పెడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి తన విజన్ ఏంటో చూపిస్తున్నారు అప్పుల కుప్ప వయ్యారి బాబు. అప్పుల్లో సంపద సృష్టిలో బాబుగారి విజన్ ఏంటో ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1. సీఎం అయిన 6 నెలల్లోనే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల అప్పులకు చేరువయ్యారంటే సంపద సృష్టించినట్టే కదా. ఇది సార్ విజన్ అంటే. పాయింట్ నెంబర్ 2. ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గర జోలిపట్టి 70,000 కోట్లకు పైగా అప్పులు తీసుకొచ్చారంటే సంపద సృష్టించినట్టే కదా. ఇది సార్ విజన్ అంటే. పాయింట్ నెంబర్ 3. అది చాలదన్నట్టు కార్పొరేషన్ల ద్వారా మరో 8,000 కోట్లు అప్పులు అడ్డదారిలో తెచ్చారంటే సంపద సృష్టించినట్టే కదా. ఇది సార్ విజన్ అంటే. పాయింట్ నెంబర్ 4. అది చాలదన్నట్టు హడ్కో మార్క్ఫెడ్ నుంచి మరో 17,000 కోట్లు అప్పులకు రెడీ అయ్యారంటే సంపద సృష్టించినట్టే కదా. ఇది సార్ విజన్ అంటే. పాయింట్ నెంబర్ 5. దాదాపు 1,00,000 కోట్ల అప్పులు చేసిన ఒక్క సూపర్ 6 పథకానికి పైసా ఖర్చు చేయలేదంటే సంపద సృష్టించినట్టే కదా. ఇది సార్ విజన్ అంటే. పాయింట్ నెంబర్ 6. ఈ 1,00,000 కోట్ల అప్పులను సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు చేయకుండా దారి మళ్లించేశారంటే సంపద సృష్టించినట్టే కదా. ఇది సార్ విజన్ అంటే. పాయింట్ నెంబర్ 7. అప్పుల్లో 30,000 కోట్లు అమరావతిలో పోసి తన రియల్ ఎస్టేట్ వ్యాపారం డెవలప్ చేసుకుంటున్నారంటే సంపద సృష్టించినట్టే కదా. ఇది సార్ విజన్ అంటే. పాయింట్ నెంబర్ 8. ఓవైపు 1,000 కోట్ల అప్పులు తెస్తూనే మరోవైపు కరెంటు ఛార్జీల పేరుతో 15,500 కోట్లు దోచేస్తున్నారంటే సంపద సృష్టించినట్టే కదా. ఇది సార్ విజన్ అంటే. పాయింట్ నెంబర్ 9. పండుటాకులపై పగబట్టి దాదాపు 8 లక్షల మంది పింఛన్లు తుంచేసి డబ్బు ఆదా చేయాలని చూస్తున్నారంటే సంపద సృష్టించినట్టే కదా. ఇది సార్ విజన్ అంటే. పాయింట్ నెంబర్ 10. ప్రతి మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసి ప్రపంచమంతా తిరిగి అప్పులు తెస్తున్నారంటే సంపద సృష్టించినట్టే కదా. ఇది సార్ విజన్ అంటే. ఇది దాదాపుగా ఒక ఆర్బీఐ దగ్గర ఇప్పటి వరకు చేసిన అప్పు దాదాపుగా 70,000 కోట్లకు చేరుకుంటోంది. దాదాపుగా అదొకటి. 8,000 కోట్లు కార్పొరేషన్ల ద్వారా. నిన్నటికి నిన్న మంత్రివర్గ సమావేశంలో ఒక 17,000 కోట్లకు ఆమోదం తెలిపారు. అంటే ఇంకొక నెల 2 నెలలు గడిస్తే ఇది 1,00,000 కోట్లకు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే ఒక రికార్డు సృష్టించడం. కానీ ఇన్ని అప్పులు చేస్తున్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎన్ని అబద్ధాలు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పులు చేశారని చెప్పుకుంటూ వచ్చారు. అవన్నీ అబద్ధాలని తేలిపోయింది. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారే ఆయన అన్న నోటితోనే 14 లక్షల కోట్లు అనే అన్న నోటితోనే 6,46,531 కోట్లు మాత్రమే అప్పు అని
ఆయనే స్వయంగా తన నోటితో చెప్పారు. మళ్ళీ 6,00,000 కోట్లు ఇంకొకటి ఉంది. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి ఆల్రెడీ 4,06,383 కోట్లుంది. 4,00,000 కోట్లు ఆల్రెడీ చంద్రబాబు చేసే పోయారు. సో ఇది విషయం. సరే, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ రకంగా అబద్ధాలు చెప్పారు ఓట్లు వేయించుకోవడానికి. అదొకటేనా అంటే ఇప్పుడు ఇంకో ఆసక్తికరమైన వార్త. ఇప్పటం, మీకు ఆ పేరు గుర్తే ఉంటుంది. ఒకవేళ మర్చిపోయారేమో, కొందరు మర్చిపోయి ఉండొచ్చు. ఇప్పటం అనే పేరు గుర్తు రాకపోతే కారు ఓపెన్ టాప్పై కూర్చొని చంద్రబాబు యాక్షన్ అనగానే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఓవర్ యాక్షన్ మీకు గుర్తొస్తుంది. ఒక్కసారి ఆ దృశ్యాలు ఉంటే ప్లే చేయండి. ఇప్పుడు ఎందుకు ఇది ఎంత అంటే, ఆ రోజు ఏం చెప్పారు వీళ్ళు, ఇప్పటం పైన జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కట్టారట. రామోజీరావు గారు రాసిన వార్త ఆ రోజు పొద్దున్నే పేపర్లో రావడం, 10 గంటలకల్లా కారు ఓపెన్ టాప్ పైన కూర్చొని పవన్ కళ్యాణ్ గారు ఆ కారు పైన వెళ్ళడం, అక్కడ నానా హంగామా చేయడం, ఏదో ఈయన సమావేశానికి వాళ్ళు స్థలం ఇచ్చారని కక్ష కట్టిందని ఒక అబద్ధపు ప్రచారం చేయటం, ఒక స్క్రిప్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రామోజీరావు వీళ్ళు ముగ్గురు ఒక స్క్రిప్ట్ ప్రకారం చేసినటువంటిది, వీళ్ళు చేసినటువంటి డ్రామా, వీళ్ళు అక్కడ మాట్లాడిన మాటలు అన్ని అబద్ధాలని హైకోర్టులో తేలిపోయింది. ఫైనల్గా నిన్న సుప్రీంకోర్టులో కూడా తేలిపోయింది. అబద్ధాలు చెప్పి ప్రభుత్వం పైన తప్పుడు కేసులు పెట్టినందుకు ఒక్కొక్కరికి ₹1,00,000 ఫైన్ వేసింది హైకోర్టు. అబద్ధాలు చెప్పినందుకు. తరువాత ఈ లక్ష్యం ఏం కట్టుకోలేము, ఏ పవన్ కళ్యాణో, ఏ చంద్రబాబో, ఏ రామోజీరావో చేసి చెప్పినటువంటి డ్రామాలో మేము భాగమైపోయాము దేవుడా అనుకుంటూ సుప్రీంకోర్టుకు పరిగెడితే సుప్రీంకోర్టు ఆఖరికి తగ్గించి 25,000 కట్టండి అన్నారు. ఇప్పటం గ్రామస్తులది తప్పుడు కేసు. తమ ఇళ్లు కూల్చేశారని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటి గ్రామానికి చెందిన 14 మంది దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టు ఈ వివాదంపై హైకోర్టు విచారణ జరిపి పిటిషన్ దాఖలు చేసిన 14 మందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో కోర్టు ఖర్చుల కింద 1,00,000 చొప్పున చెల్లించాలని చెప్పింది. దీంతో ఆ 14 మంది సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు విచారణ జరిపి హైకోర్టు ఆదేశాలను సమర్థించింది. పిటిషనర్ల కోరిక మేరకు 1,00,000కు బదులుగా 25,000 చెల్లించాలని ఆదేశించింది. ఇప్పటం గ్రామస్తులది తప్పుడు కేసు, 25,000 చొప్పున కట్టండి. గ్రామానికి చెందిన 14 మందికి సుప్రీంకోర్టు ఆదేశం. ఒక్కరి ఇళ్ళు కూడా కూల్చలేదు. కానీ ఏం చేశారు, మీరు ఈ దృశ్యాలు చూస్తే ఇళ్ళు కూల్చేశారని అసలు ఏ రకంగా రాశారంటే రామోజీరావు గారు అయితే కూల్చేసేంత కక్ష అని రాశారు. ఆ రోజే చెప్పా, అయ్యా అక్కడ కూల్చింది ప్రహరీ మాత్రమే, ఇళ్ళు కాదు, రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి, వాళ్ళందరికీ ముందుగా నోటీసులు ఇచ్చారని చెప్పిన తరువాత కూడా ఒక అబద్ధపు వార్తను సృష్టించి వాళ్ళతో తప్పుడు కేసులు వేయించి ఆఖరికి వాళ్ళందరికీ జరిమానా పడేలా చేశారు. ఇప్పుడు దొరికిపోయారు. దీనికి ఏం ఆన్సర్ చెప్తారు? ఇందులో ఏం రాస్తారంటే, ఎంత దుర్మార్గంగా రాశారంటే, ఇళ్ళు కూల్చలేదన్న విషయం హైకోర్టులో సుప్రీంకోర్టులో తేలింది కదా, వీళ్ళకి జరిమానా వేశారు తప్పుడు కేసులు పెట్టినందుకు, ప్రభుత్వం మా ఇళ్ళు కూల్చేసిందని. ఇక్కడ ఏం రాశారంటే రామోజీరావు గారు ఆ రోజు కూల్చేసేంత కక్ష, గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో 53 ఇళ్ళు కూల్చివేత, 1 కాదు 2 కాదు 53 ఇళ్ళు కూల్చివేత. టీడీపీ జనసేన కార్యకర్తల నివాసాలే లక్ష్యంగా విధ్వంసం. జనసేన సభకు భూములు ఇచ్చామనే కక్ష సాధిస్తున్నారన్న గ్రామస్తులు, రహదారి విస్తరణ కోసమేనన్న నగరపాలక అధికారులు, అడ్డుకున్న యజమానులను లాగిపడేసిన పోలీసులు. ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తే భుజాల మీద ఏడుస్తున్నటువంటి మహిళల్ని భుజాల మీద ఎక్కించుకుని ఓదారుస్తూ ఒక్కొక్కరికి 50,000 ఇస్తానని చెప్పి ఆఖరికి తప్పుడు కేసులు వేయించినందుకు వాళ్ళకే ఫైన్ పడింది. ప్రభుత్వం పైన తప్పుడు కేసులు, మాకు నోటీసులు ఇవ్వకుండా మా ఇల్లు కూల్చేసిందంటే నోటీసులు ఆల్రెడీ ఇచ్చారు, వాళ్ళ ఇల్లు ఏం కూల్చలేదు. ఎవరైతే రోడ్డు వరకు వచ్చి ప్రహరీలు కట్టుకున్నారో ఆ ప్రహరీలను మాత్రమే కూల్చారు. ప్రభుత్వంపై తప్పుడు కేసులు వేసి ఈ విధంగా చేసి ఆ రోజు ఎంత హంగామా సృష్టించి ఒక చెడ్డ పేరు ఆ ప్రభుత్వానికి తీసుకురావాలని రోడ్డు విస్తరణ పనులు, ప్రజలు ఈరోజు సుఖంగా పెద్ద రోడ్లో హాయిగా తిరుగుతున్నారు. ప్రహరీలు కూలగొడితే రామోజీరావు గారు కూల్చేసేంత కక్ష అంటారు, వెంటనే పవన్ కళ్యాణ్ గారు కారెక్కేస్తారు, చంద్రబాబు నాయుడు గారు కేసులు వేయించేస్తారు. అంతా కలిపి చూస్తే ఆఖరికి అది ఎప్పుడు జరిగింది, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, 2022. ఈ ఘటన జరిగింది ఎప్పుడు, 2022 4వ తారీఖున 11వ నెల, 22 ఏళ్ల క్రితం. ఈ పాపం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి క్లీన్ చిట్ వచ్చింది. ఏం లాభం, మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు డిసెంబర్ వచ్చింది, 2024 వచ్చింది, ఇప్పుడు వచ్చింది క్లీన్ చిట్ ఆల్మోస్ట్.
ఎస్, ముందుగా ఈ అంశం పైన మాట్లాడి తర్వాత అప్పులపైన మాట్లాడదాం. పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ అనలిస్ట్ మన చర్చలో పాల్గొంటున్నారు. అలాగే శివశంకర్ గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే బీవీ రావు గారు వైఎస్ఆర్సీపీ నాయకులు. పురుషోత్తం రెడ్డి గారు, ఆఖరికి 2 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ అంటే ఒకసారి హైకోర్టు, రెండోసారి సుప్రీంకోర్టు 14 మంది గ్రామస్తులు వేసినది తప్పుడు కేసు అని తేల్చింది. పైగా వాళ్ళకి ఫైన్ వేశారు, కోర్టు ఖర్చుల కింద కట్టండి ఒక్కొక్కరు అని. కానీ చెడ్డ పేరు మాత్రం ఆ రోజు గవర్నమెంట్ మూటగట్టుకుంది. ఎంత హంగామా సార్, రాష్ట్రం మొత్తం ఒక చర్చ బయలుదేరింది ఆ రోజు. ఈ అందరికీ నమస్కారం. బేసిక్ గా ఇట్లాంటివే కాదు, ఇంకా ఇట్లాంటి ఘటనలు మనకు చిన్నపిల్లల అపహరణ దగ్గర నుంచి మిస్సింగ్ కేసులంతా అపహరణ కేసులుగా మార్చేయడం, దీనికి ఇంటెలిజెన్స్ హైదరాబాద్ ఢిల్లీ వాళ్ళు నాకు సమాచారం ఇచ్చారని చెప్పడం, ఇప్పుడు కూడా అది కేసు నడుస్తుంది. ఆ కేసుని ఇప్పుడు విత్డ్రా చేసుకోవడం గుంటూరు కోర్టులో, దాన్ని శ్రవణ్ గారు ఇప్పుడు హైకోర్టులో సవాల్ చేయడం, ఇవన్నీ చూసినప్పుడు ఒకదానికి ఆ రోజు కాలం గడిస్తే చాలు అనే వాతావరణం కనపడింది. అంటే తాత్కాలికంగా ఆ రోజుకి మన పని అయిపోతే చాలు అనే పరిస్థితి కనపడింది. ఇప్పుడు కనీసం నైతికతకు ఉంటే చేయాల్సిందే, కనీసం ఆ పైన వాళ్ళ తరపు నిలగట్టుకుంటే మంచిది. అది కరెక్ట్. ఎవరైతే ఎవరి కారణంగా రూపాయలు కట్టమన్నప్పుడు కూడా మీరు అన్నదే, నేను అన్న ₹1,00,000 50,000 ఇంటికి ఇస్తానన్నారు కదా అప్పుడు పవన్ కళ్యాణ్. ఇంకో 50,000 వేసి ఆ ఫైన్ ఏదో ఆయనే కట్టేస్తే బెటర్ అని అనిపించింది నాకు. కట్టేస్తే సరిపో అట్లా అంటే కనీసం ధర్మం. అంటే నేనేమంటానంటే, ఒక రాజకీయ పార్టీగా ఇట్లాంటి ఎత్తులు కొన్ని ఇప్పుడు వైసీపీని నువ్వు కొంచెం ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు. ఏమని, మనం కూడా ఇట్లాంటి తప్పులు కొన్ని చేస్తుంటే బాగుంటుంది కదా అనుకునే పరిస్థితి కూడా వస్తుంది ఒకసారి. తాత్కాలికంగా జరిగే ఈ పరిణామాల వల్ల ప్రతికూల పరిస్థితులు వస్తే మనం కూడా తాత్కాలిక ఎత్తుగడలు వేసుకుంటుంది. ఏదైనా రాజకీయ పార్టీకి అలవాటు పడితే వ్యవస్థలు బదనాం అయిపోతాయి, సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ఎదుర్కోక తప్పదు ఎవరైనా సరే. ముళ్ళుతో ఫైటింగ్ చేస్తున్నప్పుడు మనం పువ్వుతో ఫైటింగ్ చేస్తే ఎలా అవుతుంది సార్? అంటే ముళ్ళుతోనే తీయాలి. ముళ్ళుతో తీయాలనేది మహాభారత యుద్ధం మనం చూడొచ్చు. కానీ మహాభారత యుద్ధంలో అంతిమంగా గెలిచేది పాండవులే కదా. కాబట్టి తాత్కాలికంగా వాళ్ళు గెలవచ్చు, వాడొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అది నేను ఇట్లాంటి భావనగానే కొన్ని రాజకీయ పార్టీలు వచ్చేస్తాయి. అంటే టెంపరరీగా జరిగే మార్పులు చేర్పులు, అంటే ఆ రోజుకి వచ్చినటువంటి రాజకీయాల్ని ఆ రోజు గడిపేస్తే చాలు. మనకు అప్పుల దగ్గర నుంచి, మళ్ళీ మాట్లాడుకునే అప్పుల దగ్గర నుంచి, ఇప్పటం కేసు దగ్గర నుంచి, అమ్మాయిల మిస్సింగ్ దగ్గర నుంచి, నంబర్ ఆఫ్ ఇష్యూస్, సిబిఐ కేసులు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, బెయిల్కి సంబంధించి ప్రతి కేసులో కూడా కీలకమైనటువంటి అంశాల్లో కేవలం ఆ రోజు ప్రజల్ని నమ్మిస్తే చాలు అనే భావజాలంతో పనిచేసి అది సక్సెస్ రేట్ కనపడింది అనుకోండి. చాలా రాజకీయ పార్టీలు దీన్ని ఒక మోడల్ గా తీసుకుంటే, అన్ని రాజకీయ పార్టీలు ఈ రకంగా వెళ్తే చాలా తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు సొసైటీలో ఏర్పడతాయి తాత్కాలిక ప్రయోజనాల కోసం. కాబట్టి ఇప్పటికైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇట్లాంటి ఘటనలు చూసిన తర్వాత అయినా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. వ్యవహరించలేనప్పుడు మౌనంగానే ఉండాలి. అట్ ద సేమ్ టైం జరుగుతున్న పరిణామాల పట్ల ఎప్పటికప్పుడు అలర్ట్ గా, ఎఫెక్టివ్ గా దీన్ని ఎదుర్కోవడం తప్ప ఏ పార్టీకైనా. ముళ్ళు తీయాలనేది అది పొరపాటు సిద్ధాంతం. కానీ ఆ నిజాన్ని అబద్ధాన్ని నిజాంతో జయించడమే ఓపికగా అయినా జరగాల్సిన పరిణామం. అక్కడ ఖచ్చితంగా ఎఫెక్టివ్ గా మాట్లాడితే నిజానికి ఎప్పుడు విలువ ఉంటుంది. అబద్ధానికి కొంత రోజులే విలువ ఉండొచ్చు, కానీ నిజానికి ఎప్పుడు విలువ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీంతో పాటు ఇంకొక ఎగ్జాంపుల్ సార్, ఇది ప్రభుత్వ భవనాలకు, కార్యాలయాలకు అన్నింటికీ రంగులు వేశారు, వైసీపీ రంగులు వేశారు. 3,000 కోట్ల రూపాయలని పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు. ఆఖరికి అసెంబ్లీలోకి వచ్చేటప్పటికి 50 కోట్ల మాత్రమే. 3,000 కోట్లు ఎక్కడ, 50 కోట్లు ఎక్కడ? ఇంకో 50 కోట్ల రంగులు తీసేయడానికి ఖర్చు పెట్టారు అన్నారు. మొత్తం కలిపితే 101 కోట్లని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా తన నోటితో చెప్పారు. ఎన్నికల ప్రచారంలో 3,000 కోట్లని చెప్పారు. అంటే ఇక్కడ ఒకటి అనిపిస్తుంది ఈశ్వర్ గారు, బేసిక్ గా రాజకీయ పోరాటంతో పాటు లీగల్ ఫైట్ కూడా ఇప్పుడు ఒక ప్రధాన అంశంగా మారిపోయింది. ఇప్పుడు రంగులకు సంబంధించి కానీ నంబర్ ఆఫ్ ఇష్యూస్ లో ఒక తీవ్రమైన అలిగేషన్స్ వాళ్ళు చేశారు కదా. చేసేసి ఇప్పుడు రివర్స్ లో వారి నోటుకుండానే దానికి భిన్నమైన లెక్కలు అసెంబ్లీ వేదికగా చెప్తున్నారు. ఇప్పుడు పరువు పోయిందని చాలా కేసులు రాష్ట్రంలో కేసులు అవే కదా. మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా పరువు నష్టం, ఇవే కదా జరుగుతున్న కేసులు. మీరు ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి గారు 2 పత్రికల పైన పరువు నష్ట దావా వేశాడు 100 కోట్లు ఢిల్లీ కోర్టు నుంచి. ఆ రోజు నుంచి మీరు ఆ పత్రికల్లో వార్త చూస్తున్నారా? లేదు, ఆ వార్త లేదు. అంటే క్షమాపణలు చెప్పకపోవచ్చు, ఎందుకు అఫెన్స్ లకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? కాబట్టి ఖచ్చితంగా వైసీపీ దీని నుంచి గుణపాఠంగా నేర్చుకోవాల్సింది.
ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు లీగల్ ఫైట్ కూడా పొలిటికల్ ఫైట్ తో సమానంగా చేయాలి. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకు అమ్మాయిల మిస్సింగ్ కేసు ఉంది. అవును. అమ్మాయిల మిస్సింగ్ కేసుకు సంబంధించి గుంటూరు కోర్టులో ఆ రోజు కొంతమంది వాలంటీర్లతో కేసు పెట్టించారు. ఇప్పుడు ఏమైంది, అది వాళ్ళు విత్డ్రా చేసుకుంటాడు. కానీ నిబంధన ఏం చెప్తుందంటే ప్రజా కోర్టులు మాత్రమే దాన్ని ఉపసంహరించుకోవాలి. కానీ దానికి భిన్నంగా వీళ్ళు జీవో ఇచ్చినారు. ఇప్పుడు ఏమైంది, అది కోర్టులో పిటిషన్. రెండోది, పవన్ కళ్యాణ్ గారు అలిగేషన్ చేసింది ఒక వాలంటీర్ పైన కాదు, మొత్తం వాలంటీర్ల వ్యవస్థ పైన. ఈ రెండింటిపైన ఈ రోజు ప్రైవేట్ గా లాయర్ ఛాలెంజ్ చేస్తున్నాడు శ్రవణ్ గారు. ఇప్పుడు వైసీపీ ఎందుకు ఛాలెంజ్ చేయకూడదు? ఉమ్, పాయింట్ ఏంటంటే ఇట్లాంటి చాలా విషయాలు, రంగుల విషయాల్లో కానీ ఏదైతే రాంగ్ ఫాల్స్ మెసేజ్ ఇచ్చారో అవును. వాటన్నిటిపైన లీగల్ ఫైట్ కూడా చేయాలి. అప్పుల విషయం కూడా సేమ్ చేయొచ్చు. టైం కౌంటర్ కేసులు కూడా పెట్టాలి కదా పెట్టాలి సార్. వాళ్ళు. అవును. యా, మేము ఖచ్చితంగా పెట్టాలి కదా, సుప్రీంకోర్టు చెప్పిన మార్గదర్శకం. అంటే లీగల్ ఫైట్ కి ఇప్పుడు మీరు అన్నారు శత్రువు ఒక ఆయుధంతో వస్తుంటే ఉమ్, ఇంకో ఆయుధంతో పోవడం కరెక్టా కాదా అనేది ఒక మౌలికమైన ప్రశ్న. అవును. నేను మొదటి నుంచి చెప్తుంది అదే. అంటే శత్రువు ఒక యుద్ధం చేస్తున్నప్పుడు మీరు దానికి కౌంటర్ చేయాలంటున్నాను. వాళ్ళు ఏ ఆయుధంతో వచ్చారు దానికి పోవడం, దానికన్నా బెటర్ ఆయుధం ఏంటంటే ఉమ్, అబద్ధానికి నిజం ఎంత వాస్తవం. వాళ్ళ కేసులు వాటిలో వెళ్తాడు. మీరు కూడా చట్టపరంగా కేసులకు వెళ్ళాలి, చట్టపరంగా గతంలో జరిగిన విషయాలని ప్రస్తావించాలి, నిలబెట్టాలి. ఉమ్, ఖచ్చితంగా నిలబెడితే ఇప్పుడు ఆ శాసన మండలిలో అవకాశం ఉంది కాబట్టి వైసీపీ శాసన మండలి సభ్యులు ప్రశ్నించారు కాబట్టి ఆన్సర్ వచ్చింది. శాసన మండలి లేకుండా ఉంటే, కరెక్ట్. శాసన మండలిలో వైసీపీ సభ్యులు ప్రశ్నించుకున్నామంటే ఈ ఆన్సర్ వచ్చిండేది కాదు. ఆన్సర్ రాదు. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ లీగల్ ఫైట్, టెక్నికల్ ఫైట్, రాజకీయ ఫైట్ Political అన్ని fight. కూడా ఒక పద్ధతి ప్రకారం నిర్మాణాత్మకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయాలి, అధికారంలో ఉన్నప్పుడు చేయాలని నేర్చుకుంటే ఈ సమస్యలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. రైట్. శివశంకర్ గారు, జరగాల్సిన నష్టం చాలా జరిగిపోయింది. ప్రజలైతే మాత్రం నమ్మారు. మీరేదో పవన్ కళ్యాణ్ సభకు ఇప్పటంలో అక్కడ దగ్గరలో ఏదో సభ జరిగితే అక్కడ ఒక అతను వెళ్ళి తన స్థలాన్ని ఖాళీ స్థలాన్ని పవన్ కళ్యాణ్ సభకి ఇచ్చారని మొత్తం ఆ ఇప్పటం గ్రామాన్నే కూల్చేశారన్నట్టుగా రామోజీరావు గారు అయితే 53 ఇళ్ళు కూల్చేశారని రాశారు. 53 ఇళ్ళు కూల్చేశారు. నోటీసులు ఇవ్వలేదు, ఏం చేయలేదు. కొన్ని ఫోటోలు చూస్తుంటే అసలు దాన్ని ఏమంటారు, ఈ యుద్ధం సమయంలో మొత్తం కూలిపోతాయి కదా, అన్ని శిథిలాలు కనిపిస్తుంటాయి కదా, ఆ టైప్లో ఏదో యుద్ధంలో బాంబులు వేసినట్టుగా మొత్తం ఆ ఫోటోలు కూడా వేశారు. కానీ ఇక్కడ చూస్తే హైకోర్టు, సుప్రీంకోర్టు చూస్తే చంప ఫాట్ 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 మన వాయించినట్టుగా కనిపిస్తోంది. శివశంకర్ గారు వినిపిస్తుందా? నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఎస్ వినిపిస్తుందండి. ఇప్పుడు ఇదంతా చూస్తే ఏంటంటే ఒక కొటేషన్ అండి, సత్యమేవ జయతే, సత్యం అనేటువంటిది ఎప్పటికైనా జయిస్తాది అనేటువంటిది ఒక నానుడి, ఒక సూక్తి. దాని ప్రకారం వెళ్దాము. మీరేంటే రాజకీయ పరంగా ఆ రోజు మేము నష్టపోయి ఉండొచ్చు. మీరు అన్నట్టు ముళ్ళుతోనే ఇలాంటి ఎత్తుగడలకి అబద్ధాలతో అనేటువంటిది ఇందాక పురుషోత్తమన్న చెప్పినట్టు వ్యవస్థలను అనేటువంటిది కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏదో రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు రాజకీయంగా గెలుపొందుదాము, రాజకీయంగా లబ్ధి పొందుదాం అనేటువంటి ఆలోచన చేసినట్లయితే కనుక మీరు అన్నట్టు అవన్నీ కూడా ముళ్ళుతోనే తీయాలి. కానీ వ్యవస్థలను కాపాడుతూ, ప్రజలకు మంచి చేస్తూ, సంక్షేమం చేస్తూ ఈ యొక్క దుర్మార్గుల్ని ఎదుర్కొంటూ వచ్చాం. కాబట్టి తాత్కాలికంగా వాళ్ళు చేసినటువంటి విజయవంతమైనా కూడాను భవిష్యత్తులో అనేటువంటిది ఇవన్నీ కూడాను ప్రజల దృష్టిలో వాళ్ళు దోషులుగా నిలబడేటువంటిది ఈ రోజు వచ్చింది. మీరు అన్నట్టు ఆ ఇప్పడం అనేటువంటిది ఇదే మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి మంగళగిరి హైవేకి ఆ రోజు ఈ యొక్క విజువల్స్ చూస్తా ఉంటే ఆ రోజు కూడా అనుకున్నాం, అరే కాలేజీ పిల్లలు కూడా చెడిపోతారు, ఈయన ఒక రోల్ మోడల్ అంటున్నారు. ఆ పిల్లలు ఆ కారులో కూర్చోబెట్టండి, సడన్ గా బ్రేక్ కొట్టినా ఇంకోటినా ఎంతమంది వెళ్తారు అని ఒక చర్చ ప్రజల్లో జరిగింది. ఇదంతటి కారణం ఏంటంటే ఆ యొక్క మీరు అన్నట్టు రెండు రకాలుగా చూడాలి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, చంద్రబాబు ప్లస్ ఎల్లో మీడియా, ఆ రాతలు మీరు ఒకటే చదివారు. మీరు ఇక్కడ చూడండి, గూండా రాజ్యం అంట, గూండా రాజ్యాన్ని కూల్చేద్దాం, ఇంకొకరు కూల్చేద్దామంట, ఇప్పటంపై కక్ష చాలా ఉన్నాయి. ఎస్ అదే ఆ పేపర్లన్నీ కూడా చూస్తా ఉంటే గూండా రాజ్యం అంట, ఇది కూల్చాలంట, అది చేయాలంట. హిరోషిమా నాగసాకి ఏదో జరిగితే ఆ యొక్క ఆనవాళ్ళు లేకుండా కనిపించినట్టు ఆ ఫోటోలు ఈనాడు పేపర్లు చూస్తే మొత్తం ఇళ్ళన్నీ కూడా కూల్చేసి శ్మశానాలు చేసినట్టు ప్రజలకు ఆ విధమైనటువంటి మెసేజ్ తీసుకెళ్లి ఆ రోజు ఈ యొక్క షోల్ జాబ్ చేసేసి రాష్ట్రం అంతా ఏమైందంటే అరే జగన్మోహన్ రెడ్డి ఇల్లు గులుస్తున్నా అంట, ఏదో వాళ్ళ సభకి ఇచ్చారట. ఆ రోజే మేము చెప్పాం సార్, ఆ రోజు క్లియర్ కట్ గా ప్రభుత్వం చెప్పింది, అయ్యా ఇది ప్రహారీ గోడలే, వాళ్ళని బలవంతంగా వెళ్ళి కేసులు పెట్టేది, మీకు ₹1,00,000 ఇస్తా అని పారితోషకము, ఎన్ని ఇల్లు కూల్చేస్తే వాళ్ళకి ₹1,00,000 ఇస్తా అంటే
వాళ్ళందరూ ముందుకు రండి, కంప్లైంట్ చేయకండి, జనాలందరికీ వెళ్తాను, మీకు ₹1,00,000 ఇస్తా అని చెప్పి ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఈ యొక్క బోనస్ పారితోషికం అనేది ఇచ్చినా కూడాను ఆ రోజు కొంతమంది పాపము ఉంటారు కదా అమాయకులు ఏదో అనేసి 14 మంది వెళ్ళి కేసులు వేశారు. ఆ కేసులు ఆ రోజు చెప్పారు. తర్వాత అదే హైకోర్టుకి వెళ్ళారు, అయ్యా మమ్మల్ని క్షమించండి, తప్పు జరిగిందని, కానీ క్షమార్పణ కాదు అని ఆ రోజు హైకోర్టు తీర్పిస్తూ క్షమిస్తే ఇంకొకరు వస్తారయ్యా, ఇలాంటి ఒక ఫ్యాషన్ గా మారిందని ఆ రోజు చేస్తే వాళ్ళు వెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసినా కూడా సుప్రీంకోర్టు కూడా ఈ రోజు వారి యొక్క సుప్రీంకోర్టు ఖర్చులు ఎక్కువైనాయి సార్, మేము ఎంత దూరం వచ్చాం, మా రైతులు సార్ అది ఇది అంటే ₹25,000 తప్పు మీరు చేసింది, మీ ఇంటికి నోటీసులు ఇచ్చారు, ఏ ఇల్లు పడగొట్టలేదు, రోడ్డులో ఉన్నటువంటి ప్రహారీ కూడా కూల్చారు అని సుప్రీంకోర్టు మరోసారి చెబుతూ మీరు చేసింది తప్పు, అబద్ధమాడారు అనేటువంటిది ఈ రోజు క్లియర్ గా ఉంది. సో ఇదంతా ఎత్తుకోటి ఒకటైతే సార్, వాళ్ళ అమాయకులు ఏదో 14 మంది వచ్చారు, అది బాగుంది, ఓకే, వాళ్ళు పక్కన పెడితే ఇంత రాతలు రాసినటువంటి ఈ రోజు ఈ రామోజీరావు ఈ రోజు లేడు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా కిరణ్ అనేటువంటి వ్యక్తి, ఈ రోజు సిగ్గుగా అనిపించలేదా? దాన్ని ప్రచురణ చేయాలి కదా, క్షమాపణలు చెప్పండి, ఆ రోజు ఏదో పొలిటికల్ మోటో కోసం చేశామని చెప్పాలి. రామోజీరావు గారు చెప్తారా, అంటే ఈనాడు దినపత్రిక చెప్తుందా, పవన్ కళ్యాణ్ గారు చెప్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్తారా, ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. అసలు ఆ వార్త లేదు అన్నట్టుగా వాళ్ళు చూసి చూడటం వెళ్ళిపోతుంటారు. ఏదో నాలాంటి వాళ్ళు ఆ వార్తలు తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తారు తప్పిస్తే, చంద్రబాబు నాయుడు గారు చూసి చూడనట్టు వెళ్ళిపోతారు, పవన్ కళ్యాణ్ అంతే. ఇక ఈనాడు దినపత్రిక అయితే అసలు ఆ వార్తలు రాయదు. ఈ వార్త ఇప్పుడు నేను చెప్పిన వార్తలు రాయదు. ఇది ఒకటే కాదు సార్, కరెక్ట్ గా ఇంచుమించుగా ఎలక్షన్ ముందు కూడాను ఏదో ఒక షిప్ దొరికిందనేసి ఆ గంజాయి డ్రగ్స్ 25,000 కేజీలు అంతే. కరెక్ట్, 25,000 కేజీలు దొరికిందంట వైజాగ్ లో, జగన్మోహన్ రెడ్డి చేయించారట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదట. సిబిఐ విచారణ అయిందా దండం పెట్ట, సిబిఐ ఏమిచ్చింది ఇప్పుడు, అది గంజాయి కాదు, డ్రగ్ లేదు అని సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద. తర్వాత మిస్సింగ్ కేసులు వాలంటీర్లు పెట్టుకొని 32,000 మంది అన్నారు, దాని గురించి ఏమైంది, నాలుగరు అని చెప్పారు. తర్వాత ఇంకోటి మీరు అన్నట్టు రంగుల గురించి అయితేనేమి, 1 కాదు 2 కాదు సార్, ఈ విధంగా చూస్తున్నట్లయితే వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 అబద్ధపు హామీలే అబద్ధాన్ని నిజంతో జయించాలంటున్నారు పురుషోత్తం రెడ్డి గారు. ఎంతకాలం నిజంతో జయించాలని చూశారు, కానీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. లేదు సార్, ఈ రోజు మీరు అన్నట్టు పురుషోత్తం రెడ్డి అన్నప్పుడు ఒకటి సార్, నిజం అనేటువంటిది గడప దాటే లోపల అబద్ధం ఊరు తిరిగి వస్తుంది అన్నారు. ఆ అబద్ధం ఊరు తిరిగి వచ్చింది, తాత్కాలికంగా వాళ్ళు విజయం సాధించవచ్చేమో కానీ అబద్ధాలతో నిజం అనేటువంటిది గడప దాటి స్లోగా నిజం అనేటువంటిది ప్రజలందరికీ కూడా ఈ రోజు తెలిసింది. దీనివల్ల రాజకీయంగా 5 ఏళ్ళు మేము నష్టపోవచ్చు, 5 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చోవచ్చు, ప్రజల పట్ల ఉండొచ్చు, ప్రజలు కొద్దిగా బాధపడవచ్చు, కానీ తిరిగి ఇదే సత్యమేవ జయతే, అదే జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ, నిబద్ధత, ప్రజల కోసం చేసేటువంటి ఈ యొక్క మంచి పనులు, అదే విధంగా వీళ్ళు చేసేటువంటి దుర్మార్గపు పనుల వల్ల వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ క్రెడిబిలిటీ ఒకే ఒకటి సార్. జగన్మోహన్ రెడ్డి గారు సార్, క్రెడిబిలిటీ అనేటువంటిది ఏ రాజకీయ నాయకుడికైనా ఉండాల్సినట్టు ముఖ్యమైనటువంటి క్వాలిటీస్, క్యారెక్టర్, క్రెడిబిలిటీ. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు అనుకుంటున్నాం సార్, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రజలందరూ కూడాను జగన్ రెడ్డి ఎన్ని వచ్చినట్టు అబ్బా, జగన్ మాట చెప్తే ఇస్తారబ్బా, జగన్ ఎందుకు అనుకుంటున్నారు? ఆ 2 రాజకీయాల్లో ఈ రోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, జీవితాంతం వ్యక్తి పట్ల ఉండేది క్యారెక్టర్, క్రెడిబిలిటీ. అది సంపాదించుకున్నారు జగన్మోహన్ రెడ్డి కాబట్టే వాళ్ళు తాత్కాలికంగా అబద్ధాలతో, అన్యాయాలతో, అసత్యాలతో నెగ్గవచ్చేమో గానీ వాళ్ళ క్యారెక్టర్ ఈ రోజే పాడైపోయింది కదా సార్. ఇది ఇప్పటి గురించి ఒక మాట మాట్లాడలేకున్నారు, ఎందుకు తలలు దాచుకుంటున్నారు, ఎందుకు ఈనాడు పేపర్లో వార్త ప్రచురించలేకపోతున్నారు వార్తగా, అది సార్ క్యారెక్టర్. నేనేమంటానంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ 6 నెలల కాలంలో బడ్జెట్ లోపల చేసిన అప్పులు ఒక దాదాపు 65,000 కోట్లు, బడ్జెట్ బయట కార్పొరేషన్ల ద్వారా ఒక 8,000 కోట్లు, నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీనికి అమరావతి కోసమో మిగతా బ్యాంకుల నుంచి తెచ్చుకోవడం ఒక 17,000 కోట్లు, దాదాపుగా చేరువవుతూ ఉన్నారు 1,00,000 కోట్లకి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండి మీరు అధికారంలో ఉంటే 6 నెలల్లో 5,00,000 కోట్లు అప్పు చేసిన జగన్ సర్కార్ అని ప్రచారం చేసేవాళ్ళు. 4 ఛానళ్ళకి 4 పచ్చమోకల్ని పంపేవాళ్ళు. వాళ్ళు రాష్ట్రం అంతా వినేలా ప్రచారం చేసేవాళ్ళు. ఎక్కడ సార్ మీరు 14,00,000 కోట్లు అప్పు చేశారు, 2.5 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు దాదాపుగా చేసినట్టు కనిపిస్తోంది. అది చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. కానీ చేసిన ప్రచారం ఎవరు వెళ్ళి చెప్తారు? ఒకటి సార్, మీరు అన్నట్టు 100% కరెక్టే. మేధావులుగా ముసుగులు వేసుకుని వచ్చే వాళ్ళందరూ కూడా మూతలకు ప్లాస్టర్ చేసుకున్నారు. ఇదే ఛానల్లో చేసే వాళ్ళందరూ ఈ రోజు మీరు అన్నట్టు
ప్రతి మంగళవారం వచ్చే లోపల జోలో పట్టుకొని ఆర్బీఐ దగ్గర సెక్యూరిటీ బాండ్స్ వేలం కోసం ఎంతైనా కూడా వడ్డీ కడతాము, తీసుకురండి అనేటువంటిది మొత్తం అంతా ప్రతి మంగళవారం అప్పుల వారం లాగా మార్చారు. ఆంధ్రప్రదేశ్ గా చేశారు. ఏదో ఒకరో ఇద్దరు ఇంకా మేధావులు ఉన్నారు కాబట్టి ఆ రామనాథో, ఈ పురుషోత్తమనో వీళ్ళందరూ కూడాను కనీసం అంటే కనుక రాయలసీమ బాగోగుల కోసమో తప్పు ఎవరు చేసినా తప్పు అనేటువంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళు ఇంకా 10 మంది తయారై వచ్చినా కూడాను చూస్తున్నారు కదా సార్. ఏది కేసులు పెట్టి సోషల్ మీడియాలో నిజాలు మాట్లాడాలంటే కేసులు పెట్టిదంతా ఎట్లా ఉందంటే కనుక ఇప్పుడు అర్థమవుతుంది. సోషల్ మీడియా మీద ఇన్ని కేసులు ఎందుకు పెడుతున్నారబ్బా, ప్రతి ఒక్కరిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే వాళ్ళు చేసేది అన్యాయం, వాళ్ళు చేసేది అక్రమం, ఒక్కటి నిజం లేదు. ఇవన్నీ పబ్లిక్ లోకి వెళ్తే కనుక, జనాల్లోకి వెళ్తే కనుక 5 ఏళ్ళు కాదురా. ఆయన పవన్ కళ్యాణ్ అంటా ఉన్నాడు కదా మన మీటింగ్ లో, 2 మీటింగ్ లో కూడాను, ప్రజలకు తిరగలేకపోతున్నాం, మేము తిరగలేకపోతున్నాం, ప్రజలు తిరగబడతారంటున్నారు. వాళ్ళకి తెలుసు ఎన్ని కూడా ఎంత మోసాలు చేస్తారు ఏంటని. బట్ ఆ అపరమేధావులు ఉన్నారు కొంతమంది, ఆ మేధావులకు స్టిక్కర్లు ఏమన్నా ఎప్పటికైనా తొలగిస్తారో, ఆ మేధావులు మా బాబు బాగుంటే చాలే మేమంతా కూడా మేధావులు అనేసి ఎవరు ఉన్నారేమో. రైట్, మేధావులాగా తయారవుతున్నారు. మేధావుల ఓకే రావు గారు, రావు గారు ఈ ఒక్క ఇప్పటం గురించి మాట్లాడదాం. రామోజీరావు గారు పేపర్లో రాయడం, మరుసటి రోజు ఉదయానికి పేపర్ చదివి మనం పూర్తి అవ్వడం లేదు, వార్త చదవడం పూర్తి కాకముందే పవన్ కళ్యాణ్ గారు బయలుదేరడం, పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్ సాయంత్రానికి అయిపోతుందిరా బాబు అనగానే అదే రోజు సాయంత్రానికో మరుసటి రోజు ఉదయానికో వెంటనే కోర్టుల్లో కేసులు వేసేయడం. ఇప్పటంలో ఏదో జరిగిపోయింది, అక్కడ ఒక అణుబాంబు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వేశారు, మొత్తం ఇళ్ళన్నీ ధ్వంసం అయిపోయాయి. పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక మహాయోధుడు, మంచి మనసున్న వ్యక్తి, వాళ్ళని ఆదుకోవడానికి బయలుదేరారు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు. ఆఖరికి చెప్పాను కదా, సుప్రీంకోర్టు, దానికి ముందు హైకోర్టు ఒక్కొక్కరి చెంప చెళ్ళుమని వాయించింది. ఇవన్నీ అబద్ధాలే, ప్రజల్ని మోసం చేశారు. అసలు ఏంటి వీళ్ళ క్యారెక్టర్ చెప్పండి ఫస్ట్. మీరు ఆ పార్టీలో కూడా ఉండొచ్చారు కదా. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా గోబెల్స్ ప్రచారంలో దిట్ట అనే విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ రామోజీరావు గారి సాయంతో, ఈ ఈనాడు పత్రిక సాయంతో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి మీదే వాళ్ళు అవాకులు చవాకులు అసత్య వార్తలు రాసి నందమూరి తారక రామారావు గారిని దించేసి పార్టీని లాక్కున్నటువంటి వ్యక్తులు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు, ఈనాడు పేపరు. అలాంటి పత్రికా విలువలు లేనటువంటి పత్రికని ఈ రోజు కూడా మనం ఇంకా అసలు విశ్వసనీయ పత్రికలాగా అసలు ప్రజలు చదవడం, దాన్ని పరిగణలోకి తీసుకోవడం అనేది కూడా, దాన్ని నన్ను అడిగితే అసలు ఈ యొక్క ప్రజా ప్రయోజన వ్యాజ్యం లాగా ఈ ప్రజలందరినీ కూడా చాలా డిబేట్ చేస్తూ అసత్యాలన్నీ ప్రచారం చేస్తున్నందుకు అసలు ఈనాడు పత్రికని నిషేధించాలి. అసలు నిషేధించకుండా ఇంకా ఇలా చేయడం వల్ల ఇదంతా కూడా జరిగేది ఒకటి, అక్కడ చూపించేది ఒకటి. మీరు ఇంతక్కడ అన్నారు మనకి అదే చంద్రబాబు నాయుడు ఉంటే కనుక ఇప్పుడు మీరు అన్నట్టు 6 నెలలు 5 లక్షల కోట్లు కాదు, అంతకుముందు ఉన్న 6,50,000 కోట్లకి 1,00,000 కోట్లు కలిపి 7,50,000 కోట్ల అప్పు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా ప్రచారం చేసేవాడు. గతంలో కూడా ఆయన చేసిన ఈజీగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల అవినీతి చేశాడు, జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల అప్పు చేశాడు. వాళ్ళు ఎంత సులభంగా ఎక్కించేస్తున్నారు విషయాన్ని చూసారా జనంలోకి. అవును, సులభంగా ఎక్కించేస్తున్నారు. సులభంగా ఎక్కించడానికి వాళ్ళ ఒక ప్రచార మాధ్యమం లాగా పవన్ కళ్యాణ్ గారిని ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా వాడుకుని అప్పటి నుంచి కూడా ఏ ఇష్యూ వచ్చినా కూడా దాన్ని పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి, చంద్రబాబు నాయుడు గారు కూడా తెలిసి ఈ విషయం ఖచ్చితంగా ఇందులో అబద్ధం ఉంది, భవిష్యత్తులో దీని మీద ఇది బౌన్స్ బ్యాక్ అయ్యి అప్పుడు చెప్పింది అబద్ధం అని తెలుస్తుంది అన్నటువంటి విషయాలన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ ముందు పెట్టడం. ఈయనేమో హీరో మాదిరిగా సినిమా స్టంట్ లాగానే వెళ్ళి ఆ రోజున ఈ రోజు మనం తలలు పగిలిపోవాలి, ఏదైనా తేల్చుకోవాలని చెప్పి వెళ్ళడం. దాని తర్వాత మళ్ళీ అవి వెనక్కి వచ్చిన తర్వాత ఈ రోజున సాక్షాత్తు సుప్రీంకోర్టులో కూడా, హైకోర్టులో ఆల్రెడీ ఒకసారి చెంపపెట్టుగా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాని సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా హైకోర్టు జడ్జిమెంట్ నే సుప్రీంకోర్టు కూడా సమర్థించిన తర్వాత క్లియర్ గా అర్థమవుతుంది ఆ రోజు ప్రభుత్వం చేసిన తప్పు ఏమీ లేదు, ఖచ్చితంగా ఇదంతా కూడా ఈ ప్రభుత్వ పరిపాలన వ్యవహారంలో భాగంగానే జరిగింది తప్ప ఎవరిళ్ళు కూల్చేయాలని కానీ కక్షపూరితంగానే జరిగింది లేదని చెప్పేసి ఆ రోజున మేము అందులో ఉన్నప్పుడు కూడా చూసాం. అన్ని కూడా గోడలు మాత్రమే, గోడకో పక్కన ఏదన్నా ఈ మెట్లు, ఇప్పుడు వాళ్ళు మెట్లు కూడా రోడ్డు మీదకి కట్టుకున్న ఏమన్నా ఉంటే మనం ఇప్పుడు రోడ్డు ఏదన్నా మనం విస్తరించేటప్పుడు చాలా మంది మనం పల్లెటూళ్ళలో చూస్తే రోడ్లు గోడ మీద నుంచి కట్టేసుకుంటారు, ఆ మెట్లు అలాంటివి కూడా. ఆ మెట్లు ఏమన్నా కూల్చినా కూడా ఇల్లంతా కూల్చేసినట్టుగా హంగామా చేసి ఇదంతా కూడా చేసి గోబల్స్ ప్రచారంలో దీన్నంతా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీకి క్లీన్ పాలిటిక్స్ చేస్తారు, డెఫినెట్ గా చేస్తారని నమ్మారు, చాలా మంది నమ్మారు. అవును, అందరూ నమ్మారు. ఏదో ఒక మార్పు తీసుకొచ్చేటటువంటి నాయకుడు అని అందరూ నమ్మారు. ఇట్లాంటి వాటిల్లో పవన్ కళ్యాణ్ చిక్కుకోవడం ఏంటి అర్థం కాదు. చంద్రబాబు రాజకీయాల్లో, రామోజీరావు రాజకీయాల్లో, చంద్రబాబు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ ప్రకారమే ఆయన ప్రతిదీ కూడా చేస్తూ ఉన్నారు. ఈ రోజున మొన్న చూస్తే
మళ్ళీ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని మొన్న తిరుమల లడ్డు వ్యవహారంలో కూడా చంద్రబాబు నాయుడు వాడుకుని ఈయన ఉసిగొల్పారు. దాని తర్వాత దేశవ్యాప్తంగా కూడా అది మళ్ళీ బెడిసి కొట్టి వీళ్ళకి మళ్ళీ చెడ్డ పేరు వచ్చింది. అదే విధంగా మొన్న మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సీజ్ ద షిప్ అని చెప్పి మళ్ళీ ఆ రోజు నిప్పటంలో ఏ రకంగా అయితే హైలైట్ అయ్యారో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీజ్ ద షిప్ అని చెప్పి ఆ యొక్క డైలాగ్ తో ఆయన బాగా వైరల్ అయ్యారు. కానీ ఆ షిప్ ఏమో సీజ్ అవ్వకుండా వెళ్ళిపోయింది. ఈ రోజున మళ్ళీ దానిలో కూడా అబాస్ పాలవుతుంది కేవలం పవన్ కళ్యాణ్ గారే. చంద్రబాబు నాయుడు గారు అబాస్ పాలయ్యే విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి దానిలో తాత్కాలికంగా పబ్బం గడుపుకుని తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఇరికించి భవిష్యత్తులో కూడా ఒక రాజకీయంగా దీనికి ఆయనకి సమాధి కట్టాలనే వ్యవహారంలో కూడా ఆయన కుట్రపూరితం కూడా వ్యవహరిస్తా ఉన్నాడు అనేది కూడా ఇక్కడ నాకు అర్థమవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ విషయం కూడా అర్థం అవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ గారు అనేక విషయాలు ఆ రోజున వాలంటీర్ వ్యవస్థలో ఈ కిడ్నాప్లు జరుగుతున్నాయి, ఆడపిల్ల ఆచూకీ దొరకలేదని చెప్పడం గానీ దానిలో కూడా ఈ రోజున అంతా కూడా అది అవాస్తవం అని తెలియడం గానీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు రాగానే కూటమి ప్రభుత్వంలో సుగాలి ప్రీతికి సంబంధించిన కేసు అసలు జరిగిందేమో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అయితే అప్పుడెప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకుండా దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిసారి కూడా దాని గురించి ప్రస్తావిస్తూనే వచ్చి దాని ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదేమో అనే విధంగా ప్రజలందరికీ కూడా దాన్ని క్రియేట్ చేశారు. కానీ అది వాస్తవంగా జరిగిందేమో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగింది. రాగానే దాన్ని సిబిఐ కేసు వేసి దానికి ఆవిడకి న్యాయం చేస్తానని చెప్పి ఈ రోజు కూడా మళ్ళీ దాన్ని ఊసలేదు. అనేక రకాలుగా వీళ్ళు గోబల్స్ ప్రచారం చేసుకుంటూనే వెళ్తున్నారు. పురుషోత్తం రెడ్డి గారు, 6 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు, అందులోనూ ఏ సంక్షేమానికి అంటే వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి ఒక్కటే అమలు చేయకుండా ఒక అమరావతిలోనే 30,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారనేది ఒక వార్త. ఎలా చూడాలి దీన్ని? ఈశ్వర్ గారు, ఇక్కడ ప్రధానమైన 2 అంశాలు. ఒకటి అప్పులు, అమరావతికి సంబంధించిన అప్పులు. బేసిక్ గా ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ నాటికి 1,32,000 కోట్ల రూపాయలు మనకు వారసత్వంగా అప్పు వస్తే అన్ని రకాల అప్పులు కలిపి, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎండ్ ఆఫ్ ద డే 3,13,000 కోట్లు చేశారు. అంటే సరాసరి దాదాపు 20% అప్పుల్లో పర్సంటేజ్ వృద్ధి కనపడింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎండ్ ఆఫ్ ద డే ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ ప్రభుత్వం ఇచ్చిన లెక్క ప్రకారం 6,46,000 కోట్లు వృద్ధి చూసుకున్నప్పుడు 15%. అంటే అప్పుల యొక్క పర్సంటేజ్ వాళ్ళు 20% ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 15%, 5% తక్కువే. మామూలుగా అయితే పెరగాలి. ఎందుకంటే 1,00,000 కోట్లు అప్పు ఉన్నప్పుడు 10,000 కోట్లు మీరు అప్పు చేశారనుకోండి, 2 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా 15,000 కోట్లు 40,000 కోట్లు చేయక తప్పదు. ఎందుకంటే పర్సంటేజ్ పెరుగుతుంటుంది, అవసరాలు అట్లే ఉంటాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ రోజు కరెక్ట్ గా లెక్కలు చెప్పారు. ఎన్నికల ముందు 6 లక్షలు కాస్త 12 లక్షల కోట్లు అని చెప్పారు బీజేపీ నాయకులు. తెలుగుదేశం పార్టీ అయితే 14, 10, ఇప్పుడు 9,70,000 కోట్లకు వచ్చారు. బడ్జెట్ అసెంబ్లీలో ఏమో 6,30,000 కోట్లు. అప్పులకు సంబంధించినంత వరకు విపరీత పోకడలు. అంటే మొత్తం ఈ 9,70,000 కోట్లు కూడా జగన్ ఖాతాలో రాసేస్తారు. అంటే చంద్రబాబు గారు చేసింది వారసత్వంగా వచ్చింది అన్ని జగన్మోహన్ రెడ్డి ఖాతాలో రాసేసి ఇదే మొత్తం అప్పులని చెప్పేస్తారు. అప్పులు అనేది ఒక వాస్తవం ఈశ్వర్ గారు. దేశవ్యాప్తం కూడా మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో చూసుకున్నప్పుడు చాలా రాష్ట్రాలు మొత్తంలో 20% అప్పు చిరతా ఉంది మొత్తం బడ్జెట్ లో. కానీ కేంద్ర ప్రభుత్వం లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో 16 లక్షల కోట్ల అప్పు ప్రతిపాదించింది. 1 ఇయర్. అంటే వాళ్ళ అప్పుల శాతం 40% దాదాపు. అంటే దేశవ్యాప్తంగా అప్పులు అనేది ఒక సమస్యగా ఉందనే చర్చ చంద్రబాబు గారు పెడితే అభ్యంతరం లేదు. కానీ దేశంలో ప్రపంచంలో అప్పులన్నిటి కారణం జగన్ అని చెప్పేసి రాజకీయ ఉపన్యాసం చెప్పడం వల్ల ఈరోజు చంద్రబాబు గారు ప్రతి లెక్కని సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి అప్పుల విషయంలో ఇప్పటికైనా సరే జరగాల్సింది జరిగిపోయింది, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మెయిన్ పాయింట్ మనం అమరావతికి వచ్చినప్పుడు 2 అంశాలు గుర్తొస్తాయి ఈశ్వర్ గారు. బేసిక్ గా పదే రాజధాని విషయం ఒక కొలిక్కి వచ్చింది. ఓకే, మీరు అధికారంలోకి వచ్చారు, కేంద్రీకృత రాజధానిగా అన్ని కార్యాలయాలు అక్కడే పెడతారన్నారు, పెట్టుకోండి, అభ్యంతరం లేదు, అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ గా నడపండి. కానీ ఒక ప్రధానమైన 2 ప్రశ్నలు అయితే ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు పదే ఈ రోజు కూడా ఏం చెప్తున్నారు, అది సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అంటున్నారు. దాని అవసరాలు దాన్ని తీర్చుకుంటుంది, పైపెచ్చు రాష్ట్రానికి ఒక వరంగా మారుతున్నారు. వరంగా మారుతుందా ఏంటనేది భవిష్యత్తు తేలుతుంది. కానీ నా పాయింట్ ఏంటంటే 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ అప్పు, 12,000 కోట్ల రూపాయలు నాబార్డు అప్పు, ఇంకో 5,000 కోట్లు ఏదో అప్పు తీసుకొచ్చేదానికి కేబినెట్ ఏదో అప్రూవ్ చేసిందంట సిఆర్డిఏకి. మొత్తం కలుపుకుంటే 33,000 కోట్లు 40,000 కోట్లు. అంటే ఆంధ్రప్రదేశ్ ఎంత అప్పు చేస్తా ఉందో దాని సరాసరిన అంత అప్పు అమరావతి కేంద్రంగా మీరు చేస్తున్నారు. మరి ఇప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని ఎలా అవుతుంది అది? అంటే 15,000 కోట్లు అప్పని చెప్తారు, కింద క్యాప్షన్ ఇది సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని.
ఇది ఏమన్నా అర్థం ఉందా మీరు చెప్పేదానికి అక్కడ చేసేదానికి? ఇది మస్ట్ పాయింట్. రెండో పాయింట్ అంటే ఈశ్వర గారు క్రూషియల్ గా నేను చెప్పదలుచుకుంది, ఈ రోజు విభజన చట్టం అనుకుంది. మొన్న నారాయణ గారు ఒక ప్రకటన చేశారు, అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్భవన్ కి టెండర్లు పిలుస్తాము అన్నారు. గోహెడ్, మంచిదే, మీరు చేయండి, తప్పలేదు. నా పాయింట్ ఏంటంటే బైపర్కేషన్ యాక్ట్ ప్రకారం అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, గవర్నర్ బంగ్లా కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టాలి. అవును, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని విభజన చట్టంలో స్పష్టమైన అస్యూరెన్స్ ఉంది, చట్టబద్ధమైన అస్యూరెన్స్. ఇదే ప్రత్యేకవాదం లాగా పొలిటికల్ అస్యూరెన్స్ కాదు, చట్టబద్ధమైన అస్యూరెన్స్ ఉన్న దాన్ని మీరే ఎందుకు కడుతున్నారు? మీరే ఎందుకు టెండర్లు పిలుస్తున్నారు? ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది కదా, ఆల్రెడీ 1500 కోట్లు ఇచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం, దాంతోనే కదా అసెంబ్లీ కట్టారు, సెక్రటేరియట్ కట్టారు, హైకోర్టు. వీళ్ళు అదే దాన్ని కళాకల్పన చేసేస్తున్నారు రాజధానిలో. అక్కడ ప్రాబ్లం వస్తుంది. విభజన చట్టం ప్రకారం మౌలిక వసతుల కల్పన కూడా కేంద్రం సాయం చేయాలి. ఓకే, ఆ మౌలిక వసతుల కల్పన సాయాన్ని అన్నింటిలో వాడేసినారు. మౌలిక వసతుల స్థాయిని, మౌలిక వసతులు టెంపరీ అసెంబ్లీ సభ్యులు ఎందుకు కట్టమని, ఎవరు కట్టమన్నాడు? పోయింది కదా, అది నేను అనేది. మనం పర్మనెంట్ రాజధాని, పర్మనెంట్ అసెంబ్లీని కట్టుకోవచ్చు కదా కేంద్ర ప్రభుత్వ నిధులతో. కరెక్ట్. ఇప్పుడు ఏముంటుంది ఇప్పుడు నేను అంటుంది, నారాయణ గారు ఏదైతే 3 ప్రతిపాదనలు చేస్తున్నారో ఆ 3 ప్రతిపాదనలు ఫస్ట్ కేంద్రానికి పంపాలి. అయ్యా బాబు, విభజన చట్టంలో స్పష్టంగా ఈ 3 కార్యాలయాలకు మీరు నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది, మా ప్రతిపాదన ఈ 1000 కోట్ల అసెంబ్లీకి మీరు ఎంత ఇస్తారు అని ఆ డిజైన్స్, ఆ బడ్జెట్ వాళ్ళు ఆమోదించి దశల వారీగా వాళ్ళతో తెచ్చుకోవాలి. మీరు కేంద్ర ప్రభుత్వం మనకు ఇవ్వాల్సినటువంటి 3-4 కార్యాలయాల డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నేరుగా వెళ్ళిపోతా ఉంది? ఇది భారం కదా రాష్ట్రానికి. అంటే ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు ఏదైతే ప్రపంచ బ్యాంక్ అప్పు, నాబార్డ్ అప్పు, ఒక ఎసులుబాటు మీకు కల్పిస్తున్నారో దానికి ప్రతిఫలంగా కేంద్రం ఇచ్చేదాన్ని వదులుకోదలుచుకున్నారా? అంటే లిక్విడ్ 15,000 కోట్లు వస్తా ఉంది కదా. ఇప్పుడు అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు మీరు బడ్జెట్ పెడితే దశల వారికి ఇస్తారు కదా, ఒకసారి 40%, ఇంకోసారి 30% అట్లా కాంట్రాక్ట్ బాసికి ఇస్తారు. ఇది మనకి ఇష్టం లేదు, బల్క్ గా ఒకేసారి కావాలనుకునేసి అప్పైనా పర్వాలేదనేసి ఆ 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్, ఇది 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ ఇచ్చే లోన్ మన రుణం ఏదైతే ఉందో అది ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి ఈశ్వర్ గారు. అవును, నాకున్న జనరల్ అవగాహన మీద అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటేసినాం కదా. ఆ షరతు వాళ్ళు దాటి ఆ 15,000 కోట్లు మనకు అష్యూరెన్స్ ఇస్తున్నారు కాబట్టి దీని హక్కును వదులుకోదలుచుకున్నారా? ఈరోజు ప్రభుత్వం స్పష్టంగా చెప్పాల్సింది, ఆ 3-4 కార్యాలయాలు కేంద్ర ప్రభుత్వం డబ్బులతో ఉచితంగా కట్టుకోవాల్సిన కార్యాలయాన్ని మీరెందుకు తొందరపడుతున్నారు? నేనేది రాయలసీమలో కట్టమని చెప్పట్లా, మీ అమరావతిలోనే కట్టండి. ఆ అమరావతిలో కట్టే 3 కార్యాలయాలు కూడా రాష్ట్రానికి భారం అయితే ఎంత భారం అవుతుంది? ఇదేనా సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అంటే? ఇదేనా విభజన? మీ కేంద్ర డబుల్ ఇంజిన్ సర్కార్ అని మీరు చెప్పారుగా. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో మనం, రాష్ట్రంలో మనం ఉంటే సింగిల్ ఇంజిన్ కన్నా డబుల్ ఇంజిన్ బాగా పోతుందంటే, ఆయనేమో పోలవరానికి 12,000 కోట్లు అడాక్ అమౌంట్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా విషయాలు కేంద్రానికి తీసుకొస్తే అది సింగిల్ ఇంజిన్ సర్కారు. మన డబుల్ ఇంజిన్ సర్కారు 3 కార్యాలయాలకి 1000 కోట్లు కాకుండా 2,000 కోట్లు తెచ్చి మొత్తాన్ని ఉచితంగా చేసుకోవాల్సిన మనము మొత్తాన్ని మీరే వేస్తానంటారు. ఇది ఎట్లా లెక్కో నాకు అసలు అర్థం కాదు. ఇది ఖచ్చితంగా చాలా అభ్యంతరకరం. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విభజన చట్టం ప్రకారం రావాల్సిన విభజన చట్టండి, అదనంగా మీరు సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని ఎట్లా చూపించండి. రైట్. అంతే తప్ప ఇట్లా చేయకుంటే అది రాష్ట్రానికి ఒక పెద్ద భారంగా మారిపోయే అవకాశం అయితే ఉంటుంది. రైట్. శివశంకర్ గారు, ఆల్రెడీ 70,000 కోట్లు అప్పు ఉంది, ఆల్రెడీ 70,000 కోట్లు దాటేసింది అప్పు. ఇప్పుడు నిన్న మంత్రివర్గ సమావేశంలో మరో 17,000 కోట్లు అంట అప్పు తీసుకోవడానికి రెడీ అయిపోయారు. అందులో దాదాపు 30,000 కోట్లు తీసుకెళ్లి అమరావతిలో పోస్తారట. మరి ఈ 6 నెలల కాలంలో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఒక్క హామీనైనా పూర్తిగా నెరవేర్చారా? సూపర్ 6 ఏమైపోయిందో తెలియదు, తెచ్చిన అప్పంతా ఎటుపోతోంది? ఇది ప్రశ్న సార్. ఈ అప్పులు అనేటువంటిది మీరు ప్రతి మంగళవారము ఇంటెండ్ అనేటువంటి రైట్ చేస్తా ఉన్నారు, వచ్చింది ఎక్కడికి పోతారో తెలియదు. అప్పులు అప్పులు అప్పులు, సంపద అంటే అప్పు చేయడమే అనేటువంటిది కొత్త నిర్వచనం ఉంది. ఈ రోజు మంగళవారం అప్పుల వారంగా మీరు మార్చారని ఆ రోజు పేపర్లో వచ్చే ప్రతి మంగళవారం మీరు గమనించారో లేదు, ఆ 2 పత్రికల్లో ప్రతి మంగళవారం ఈ వారం 500 కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి, ఈ వారం ఆర్బీఐ ముందు జోలి పట్టిన జగన్ సర్కార్ రాశారు. ఇప్పుడైతే కనపడట్లేదు. ఇప్పుడు ఎక్కడ కనపరావు, మీకు ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు, ఎక్కడ కనపరావు. ఇప్పుడు ఏంటంటే ప్రతి మంగళవారం ఎలా వస్తుంటే వాళ్ళ ఛానళ్లలో ఏంటంటే ఈ రోజు 2,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించారు, లోపల మ్యాటర్ లో అప్పులు అనేది రూపాయి పైన. ఈ వారం 4,250 కోట్లు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ప్రభుత్వం సంపద సృష్టించింది. ఎలా ఏంటది ఉండదు. ఈ రోజు సార్ అమరావతి గురించి వచ్చేద్దాము. అమరావతి అనేటువంటిది వాళ్ళు మొదటి నుంచి ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు?
మొదటి నుంచి కూడా ఇది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు, ఎస్. ఒక్క రూపాయి కూడా అవసరం లేదు, ఎవ్వరు కూడా పెట్టాల్సిన అవసరం లేదు అనేటువంటిది ప్రతిసారి చెప్తూనే ఉన్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఇన్ని వేల కోట్లు అసలు ఎందుకు? ఓన్లీ రోడ్స్ ఇస్తే చాలు, వాటర్ ఇస్తే చాలు, కనెక్టివిటీ చాలు, మొత్తం అంతా కూడా అదే డెవలప్ అవుతుంది, ఒక్క రూపాయి అవసరం లేదు, ఇది నా విజన్ అనేసి 2014 నుంచి చెప్తూనే ఉన్నాడు. కానీ అప్పులు ఏం చేస్తారే ఉన్నారు. ఈ రోజు 15,000 కోట్లు కూడా ఫస్ట్ బడ్జెట్ లో ఆహా ఓహో సూర్యుడు ఇంద్రుడు అని పొగిడారు. 15,000 కోట్లు రాజధానికి తెచ్చాడు అబ్బా చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వము, మోడీ గారు ఇచ్చారని. లాస్ట్ లో ఇప్పుడు చూస్తే ఏంటంటే 15,000 కోట్లు కూడాను కేంద్రం గ్యారంటీ ఇచ్చింది, అది అప్పుగానే, గ్రాంట్ కాదు, గ్యారంటీ. ఏడీబీ నుంచి ఈ రోజు కావాలి. తర్వాత జర్మన్ కంపెనీ నుంచి కూడా ఈ రోజు ఆమోదం వచ్చిందంట 5,000 కోట్లు. అడ్కో నుంచి 11,000 కోట్లంట. మొత్తం 33,400 కోట్లు అమరావతికి ఇప్పటి వరకే వాళ్ళు ఇంటెన్స్ క్రియేట్ చేస్తా ఉన్నారు. అంటే గతంలో మనం గమనించండి, 2014-17 అప్పుడు 41,000 చిల్లర ప్రతిపాదనలు చేశారు. తర్వాత వర్కులు పిలిచి స్టార్ట్ చేసినప్పుడు 5,375 కోట్లకు వర్కులు కంప్లీట్ అయ్యాయన్నారు. 4,170 కోట్ల రూపాయలు పేమెంట్లు చేశారు. ఇదే అమరావతికి సంబంధించి 4,170 కోట్లకు పేమెంట్ చేశారు. సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కౌలు రైతులకు కానీ ఇది కానీ ఎంత పే చేస్తున్నాము, అసలు అమరావతికి ఎంత, ఈ అప్పులేంటి, మిగతా రాష్ట్రాలకు ఏం పెడుతున్నాము, తెచ్చిన అప్పులు ఏ విధంగా చేస్తున్నాం అనేటువంటిది ఈ రోజు 3 ప్రాంతాల్లో చర్చ జరుగుతా ఉంది. ఈ రోజు ఇంకా 2 ఎర్లీ అనేసి పురుషోత్తమ నోరు ఇప్పకపోవచ్చు, ప్రతి ఒక్కరికి ఉంది. కర్నూలులో ఇచ్చినట్టు మొత్తం సంస్థలన్నీ కూడా వెనక్కి తీసుకొని వస్తారు. తర్వాత కడపలో ఇచ్చినటువంటి ఆ పారిశ్రామిక ఈఎంసీ దానికి సంబంధించింది ఇక్కడ తీసుకొని వచ్చారు. గతంలో ఎయిమ్స్ అనంతపురంలో ఉంటే గతంలో అనంతపురం కేటాయించి దాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు మనం ఏమంటామంటే మొత్తం ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంది మౌలికంగా. పురుషోత్తమ రెడ్డి గారు కూడా మీరు మంచి పాయింట్ లేవనెత్తారు. అమరావతిలో ఏమీ లేదు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటిది రాయలసీమలో ఉన్న సంస్థలను ఇంకొక దాన్నో తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే, ఒకటి వాళ్ళు అనుకున్నటువంటి అమరావతి అన్ని ప్రాంతాలకి మళ్ళీ సమానంగా అభివృద్ధి చెందాలని అంటారు, కానీ అన్ని తీసుకొచ్చి అమరావతిలో పెడితే అప్పుడైనా పెట్టుబడులు వస్తాయేమోనని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక కామెంట్ చేశారు. విన్నారో లేదో మీరు? తెలంగాణ మంత్రి. మరి ఏంటి పరిస్థితి ఏంటి? అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అక్కడి నుంచి ఎక్కడ కూడా కౌంటర్ కూడా రాలేదు. మీరు గమనించారు? ఎందుకు సైలెంట్ గా ఉన్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే వాస్తవం అది అనవసరంగా కెలకడం వల్ల దీన్ని అనవసరంగా మళ్ళీ మనం ఎందుకు తీసుకొని వచ్చి అసలు విషయాన్ని వాస్తవాన్ని బయట పెట్టుకున్నట్టు అవుతుంది. ఎందుకు దాని గురించి ఇదే ఇంకొకరు ఉంటే మాత్రం ఒప్పుకుంటారా? ఇక్కడ కాంగ్రెస్ కాకుండా, రేవంత్ రెడ్డి గారు కాకుండా, కాంగ్రెస్ గవర్నమెంట్ కాకుండా ఉండి ఇంకెవరైనా ఉంటే మాత్రం వెంటనే ఖైమని లేచేవాళ్ళు కాదు. ఆ కేటీఆర్ ఎవరన్నా ఒక్కసారి అన్నింటి ఈ మాట ఎలా ఉండేదో, లేదా ఇంకొకరు అన్నింటి ఎలా ఉండేదో, ఎన్ని కేసులు పెట్టిండే వాళ్ళు, ఎన్ని సోషల్ మీడియా కేసులు పెట్టి మొత్తం ఎన్ని కేసులు ఫైల్ చేసి ఉండే వాళ్ళు. రామ్ గోపాల్ వర్మనే వదిలిపెట్టలేదు కదా, వీళ్ళందరూ వదిలిపెట్టే వాళ్ళ. ఇంకోటి సో ముఖ్యంగా ఏంటంటే ఈ అప్పులు అనేటువంటిది అన్నట్టు సూపర్ 6 లో కనీసం ఫ్రీ బస్సు కూడా అమలు చేయలేదు మహిళలకి. ఫ్రీ బస్సు కూడా అమలు చేయలేదు, చిన్నది. దాని వల్ల ఎంత అవుతుంది బడ్జెట్ కూడా, అది కూడా అమలు చేయలేదు. తర్వాత రైతులకు లబో దిబోమని ఈ రోజు మొత్తుకుంటున్నారు కదా. రైతాంగం ఎలా ఉంది రాయలసీమలో కానీ ఇక్కడ కానీ, ఇక్కడ అతి వర్షాలతో ఇక్కడేమో కోతకొచ్చినటువంటి పంట, అక్కడేమో శనగ ఇవన్నీ కూడా పంట, ఉద్యానవన పంటలు నాశనం అవుతున్నాయి. పెట్టుబడి మళ్ళా పెట్టడానికి లేక ఇబ్బంది పడతా ఉంటే ఆ అన్నదాతకి ఏమైంది ఆ 20,000. తర్వాత పిల్లల స్కూల్ ఫీజులు పెరిగేసేసి నారాయణ చైతన్యలోనే ఫీజులు కట్టకపోతే ఎలా ఉంటారు? ఆ ప్రైవేట్ స్కూల్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి ఇచ్చారు కదా, ఈ రోజు ఒక్క పథకం అది కూడా అమలు చేయలేదు. తర్వాత నిరుద్యోగులు ఎలాగని మీరు అన్నట్టు ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీ పిల్లలకి పాపం 4 క్వార్టర్స్ 3 త్రైమాసిక మార్చాలు పూర్తయ్యాయి, 4వ త్రైమాసికం ఇంతవరకు ఇవ్వలేదు. తర్వాత వాళ్ళకి వసతి దీవెనల మెస్ ఛార్జెస్ కూడా ఇవ్వలేదు. తర్వాత ఆరోగ్యశ్రీలు అది ఇవ్వలేక కనీసం ఈ రోజు ఈనాడు పేపర్ లో వచ్చిన వార్తనే ఏంటంటే మినిమం ఇంజక్షన్లు కూడా కాకినాడ జనరల్ హాస్పిటల్లో లేక రోగులు వెనుదిరిగిపోతున్నారంట. ఏది జనరల్ మెడిసిన్స్ అనేటువంటి లేక వాళ్ళ ప్రకారమే. అంటే ఈ విధంగా ఏమి చేయలేదు కదా. మరి ఇన్ని వేల కోట్లు, 1,00,000 కోట్లు ఏమైనాయి అబ్బా? 70,000 కోట్లు ఏమైనాయి? ఒక్క పథకం అమలు చేయలేదు, ఒక్కటి చేయలేదు. దానికంటే కనుక ఎల్లో మీరు ఏంటంటే సంపద సృష్టిస్తున్నాడు. మళ్ళా కొద్దిసేపు తర్వాత అమ్మ తమ్ముళ్ళు భయమేస్తుంది. ఆ యొక్క హామీలు చూస్తా ఉంటే మన దగ్గర ఏం లేవంటారు.
మళ్ళా అప్పులు ఇక్కడనే అంటారు, Yes. మళ్ళా కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు మనకు గ్రాంట్లు ఇస్తాదంటారు, ఇది కూడా అప్పే అంటారు. ఎస్, జనాల్ని ఎంత అమాయకులు చేస్తారు, ఏం చేయబోతున్నారు సార్ ఇవంతా? రైట్. రావు గారు, 6 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ఈ సంపద అంతా ఎటుపోయింది? ఎందుకు ఒక్కరికి కూడా ఒక పథకం కూడా అందట్లేదు? ఈరోజు ఒక్కరి అకౌంట్లో ₹1 కూడా పడట్లేదు. ఇచ్చిన హామీలన్నీ పక్కకు పోయాయి. ఒక్క అమరావతి పేరు మాత్రం ప్రతిరోజు వినిపిస్తుంది. ఇక్కడ ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు, ఇక్కడ అప్పు తెచ్చి ఇంత పెడతాము. ఒక్క అమరావతి పేరు మాత్రమే వినిపిస్తోంది ఈ రాష్ట్రంలో. పేదల గురించి వినపడదు, వాళ్ళ సంక్షేమం గురించి వినపడదు, సూపర్ 6 పథకాలు వినిపించవు, మేనిఫెస్టో హామీలు వినిపించవు, వాళ్ళ జీవితాలు బాగుపరచాలన్న విధానాలు కనిపించవు, ఏమీ ఉండవు. ఏమైపోతుంది డబ్బంతా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట, అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరూ అనేవాళ్ళు, ఇది పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అని. ఆ, ఆ పెత్తందారులందరూ కూడా, ఆ అమరావతిలోని పెత్తందారులందరూ కూడా ఖచ్చితంగా ఈ వాళ్ళ సులాభం కోసం ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడిని గెలిపించాలి, వాళ్ళందరూ కూడా కేవలం ఒక సెగ్మెంట్ పీపుల్ కి మాత్రమే, వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరేలాగా జరగడానికి ప్రజలందరికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రాష్ట్రంలోని పేద ప్రజలు మాత్రం పట్టించుకున్నాడు, పేద ప్రజలందరికీ సంక్షేమం కోసం పాటుపడుతున్నాడు తప్ప పారిశ్రామికవేత్తలకి మాత్రం జేబుల్లోకి డబ్బులు వెళ్ళేలా కాకుండా ఓ పక్క పరిశ్రమలు అభివృద్ధి చేస్తూ కేవలం దాని అంతా కూడా పారదర్శకంగా చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా దోచుకోవడానికి లేదని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కూటమి అధికారంలోకి రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా సాయం చేసి వాళ్ళందరూ కూడా అమరావతి కోసం ఈ రోజున వాళ్ళందరూ కూడా నిలబెట్టుకున్నారు. ఈ రోజున 6 నెలల్లో వీళ్ళు 1,00,000 కోట్లు అప్పు చేస్తే, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ అప్పు చేసినా మనకు ఆ సంపద అంతా కూడా ఖచ్చితంగా సంక్షేమ రూపంలో డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా మనందరికీ కూడా పేద ప్రజల అకౌంట్లోకి డబ్బులు వెళ్ళాయి. Correct. ఈ రోజున ఏ ఒక్క పేద ప్రజల అకౌంట్ కి, ఏ ఒక్క పేదవాడికి కూడా ఈ రోజున సంక్షేమ పథకాలు అనేవి అందట్లేదు. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. సూపర్ 6 పథకం అని చెప్పి ఒక్క పథకాన్ని కూడా కనీసం ఫ్రీ ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు అన్నదాన్ని అమలు చేయలేకపోయారు. తల్లికి వందనం 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామని చెప్పేసి ఒక్క పిల్లలకు కూడా ఇవ్వకుండా ఎగనామం పెట్టారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్తూ ఈ రోజున రుణాంధ్రప్రదేశ్ చేసాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఆయన ఎప్పుడు కూడా గతంలో విజన్ 2020 అనేవాడు, 2020 2020 అంటే 2020లోనూ ప్రపంచం అంతా కూడా కరోనా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 2047 అంటున్నాడు. ఇలా మసిపూసి మారేడుగాయ చేసి పిట్టల ద్వారా కబుర్లు చెప్తూ ఉండవే తప్ప చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆయన ఆలోచించడం ఎన్ని అప్పులు కానీ, చేసినా ప్రజా సంక్షేమం గురించి వీళ్ళ ఆలోచించడం తిప్పలు కానీ వీళ్ళకేనా? అంతే, ప్రజల తిప్పలు వాళ్ళకే. ఈయన అప్పుల వల్ల వాళ్ళకేమి బెనిఫిట్ ఏమి ఉండదు. ఖచ్చితంగా అండి. మీరు చూస్తే మనకి సంక్షేమ పథకాలని ఆయన ఇంకా తగ్గించే ప్రయత్నంలోనే వీళ్ళందరూ చూస్తున్నారు. పెన్షన్లు ఎన్ని తగ్గించారు ఈ రోజున? మనకి ఇన్ని నెలలుగా దగ్గర నెలకి 50,000 రూపాయలు పెన్షన్లు తగ్గించాలని చెప్పి టార్గెట్ పెట్టుకుని ఆ Right. పెన్షన్లకు మళ్ళీ ఆడిట్ చేయడం కానీ అనేక రకాలుగా వాళ్ళు సంక్షేమ పథకాలు తగ్గించేది చూస్తున్నారు. Yes. మీరు గమనిస్తే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా లేదు. మనకి జిఎస్టీలో రైట్. మనకి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఎవరైనా కూడా ఒక జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. దానికి ఇన్పుట్ ఏమన్నా రావాలన్నా ఏమన్నా కూడా వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు అందుబాటులోకి వర్తించే వాళ్ళు ఉంటారు. కొంచెం పేద మధ్యతరగతి వాళ్ళు కూడా, చిరు వ్యాపారస్తులు ఉంటారు. అలా జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు తీసే కుట్ర కూడా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తూ ఉంది. రైట్. జిఎస్టీ రిజిస్ట్రేషన్ కి ఆధార్ లింక్ అనేది మ్యాండేటరీ కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో కూడా చెప్పి, మన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఆధార్ లింక్ చేయడానికి అది మ్యాండేటరీ కాకపోతే కేవలం ఒక Yes. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రతి వ్యాపారస్తులకి కూడా జిఎస్టీ రిజిస్ట్రేషన్ కి, జిఎస్టీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డు లింక్ చేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి తీసుకోవడం, తద్వారా కూడా వాళ్ళ సంక్షేమ పథకాలు ఏమన్నా ఉన్నా కూడా తగ్గించి వాళ్ళని కూడా ఈ వైట్ కార్డు లోంచి దీనిలోంచి తీసేద్దామని చెప్పేసి ఒక కుట్రపూరిత రాజకీయాలు ఈ రోజున జరుగుతూ Right ఉన్నాయి. అండి. పేద Yes. ప్రజలందరికీ కూడా ఎవరి తిప్పలు వాళ్ళవని కేవలం అమరావతిలో మాత్రమే. మీరు చూస్తే నేను మొన్న ఒకసారి గుంటూరు వెళ్ళి అటు నుంచి అమరావతి వెళ్ళే రోడ్లో కూడా మా స్నేహితులు ఒకటి ఏదో చిరు వ్యాపారం పెడదామని చెప్పి చూస్తే గతంలో 20,000 30,000 రూపాయల అద్దెలు ఉన్న షాపులు కూడా ఈ రోజున 2 లక్షలు 3 లక్షల రూపాయల అద్దెలు అని చెప్పి వాళ్ళందరూ కూడా అమరావతి వచ్చింది, ఇక్కడ ఏదో పెద్ద భారీగా జరిగిపోద్దని చెప్పి పెంచడం, వాళ్ళకు ఒక అగ్రిమెంట్ కూడా ఇవ్వకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భారీ అద్దెలతో 2 లక్షలు 3 లక్షలు, 20,000 రూపాయల అద్దె అక్కడ, 2 లక్షలు 3 లక్షల అద్దె అక్కడ, అంతంత అద్దెలు కట్టుకుని అంతంత అడ్వాన్సులు కట్టి ఒక అగ్రిమెంట్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ఏం వ్యాపారం చేసుకుంటారు? మొత్తం అందరు మాత్రం కడుపు ఫైనల్ కొట్టి గా ఏంటంటే బాబు గారి అప్పులు బాబు గారివే, ప్రజల తిప్పలు ప్రజలవే. ప్రజల తిప్పలు ప్రజలవే. Right. గతంలో Thank you, sir. మనకు మామూలుగా Right. రాబిన్ హుడ్ అనేవాళ్ళు ఉండేవి. ఏంటంటే ధనవంతులను కొట్టి పేదలకు పెట్టేవాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు హుడ్ అని ఈయన పేదలందరినీ కొట్టి ధనవంతులకు పెట్టే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. రైట్. థ్యాంక్ యూ సార్. సమయం మించిపోయింది. బివి రావు గారు థ్యాంక్ యూ సో మచ్, శివశంకర్ గారు అలాగే పురుషోత్తం రెడ్డి గారు థ్యాంక్ యూ సార్.